అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధమైన పరిపాలన చేసాడు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న వీడియో వినిపిస్తా. విజయసాయి రెడ్డి నిన్న ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మత మార్పులు ఎక్కువ జరిగినాయి, ఆయన మత మార్పులను ఎక్కువ ప్రోత్సహించాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వినండి. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు. అర్థమైందా? ఈయన విజయసాయి రెడ్డి గారి మాటల్ని మనం అంత సింపుల్గా తీసి పారేస్తానికి లేదు. ఎందుకు అంటే ఆయన నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆల్మోస్ట్ పార్టీలో ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఆయనే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మత మార్పులను ప్రోత్సహించాడు, అధిక సంఖ్యలో చర్చీల నిర్మాణానికి ప్రోత్సహించాడు, నిధులు మంజూరు చేశారు అని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నాడు. మరి దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీయే సమాధానం చెప్పాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని కొంతమంది అయితే అతిగాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే వాళ్ళ కార్యకర్తలు అతిగాళ్ళు ఉంటారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డిని హిందూ దేవులతో పోల్చుతూ ఉంటారు. మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎంత కాదన్నా హిందూ వ్యతిరేకండి. ఆయన హిందువుల పట్ల ఇదిగా ఎప్పుడు ఉండడు, అన్నీ కూడా డ్రామాలు వేస్తూ ఉంటాడంటే. లేదంటే జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటేనే కూడా ప్రేమ ఎక్కువ అని చెప్పేసి అని మాట్లాడాడు. మేము అనేక సందర్భాల్లో చెప్పాం, కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి హిందువులకు సంబంధించి ఏ పండగ వచ్చినా సరే ఏ రోజు గుడికి వెళ్తాడు, తన ఇంట్లోనే సెట్ వేసుకుంటాడు. ఇంట్లో సెట్ వేసుకొని అదే గుడి కింద భావించి అక్కడ కూర్చొని పూజా కార్యక్రమాలు చేస్తారు. మరి అది అవమానించినట్టే కదా. సరే, మేము మళ్ళీ వేరే ఒక మతాన్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఎవరు ఏ మతాన్నన్నా నమ్ముకోవచ్చు, కానీ ఓపెన్గా చెప్పుకుంటే తప్పే ఉంది అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అండి, క్రిస్టియన్ చెప్పుకుంటే తప్పే ఉంది, తప్పులేదు కదా. అది అటు కాకుండా ఇది కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా లేదండి నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను, నేను హిందువుల్ని కూడా ఇచ్చేస్తాను అనడం, పైకి మాత్రం అలా చెప్పడం, లోపల చేసే కార్యక్రమాలు ఏంటంటే మత మార్పుల్లో జరిగింది అదే. గత 5 ఏళ్ళు జరిగింది అదే. మళ్ళీ మనోడి చేతిలో ఇవాళ మాట్లాడుతున్నారు చాలామంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే ఏం చేస్తారో మాకు తెలుసు. ఇక ఇలాగే ఉంటాయి వ్యాఖ్యలన్నీ కూడా. కాబట్టి ఏంటంటే దీనిపైన స్పష్టమైన వివరణ ఎవరు ఇవ్వాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి గత 5 ఏళ్ల కాలం పాటు మీరు ఎన్ని అరాచకాలు చేశారో వాళ్ళు ఆధారాలతో చెప్తున్నారు. మనం దాన్ని అంత కొట్టిపారేయాలి, దానికి సమాధానం మీరే చెప్పాలి.